క్వశ్చన్. అంటే అర్థం ఏంటి? అది రాసి ఆర్డర్లో లేదని. మరి చీఫ్ జస్టిస్ అరాదే ఆర్డర్ రాయకపోతే, ఈయన చదవకపోతే ఎవరు పట్టించుకుంటారు దాన్ని? ఇప్పుడు జ్యుడిషియరీ ఎలాగైతే నేను జ్యుడిషియరీతో ఫైట్ చేయనా? దే ఆర్ నాట్ అబౌవ్ ద లా కదా, దే ఆర్ దేర్ టు ఇంప్లిమెంట్ ద లా. అది మెయింటైనబిలిటీ ఏంటి? ఇక్కడ నేను ఖైరతాబాద్ వాటర్ని, దానో నాగేంద్ర ఇక్కడ ఎమ్మెల్యే, అప్పుడు నేను కంటెస్ట్ చేసినోడు, మమ్మల్ని అందరినీ మోసం చేసి ఎంపీగా పోటీ చేశాడు కాంగ్రెస్ తరఫున. క్లియర్ 2+2. ఆయన బీఆర్ఎస్ బీ ఫార్మ్తో అన్ని ఫైల్స్ 30,000 పేజీల ఫైల్స్, ఎవిడెన్స్, సైటేషన్, ఆర్గ్యుమెంట్ చేస్తే నోరిప్పు మాట్లాడగలడు ఎవడైనా? ఇందిరాగాంధీని 75లో ఎలాగా డిస్క్వాలిఫై చేశాడు అలహాబాద్ కోర్ట్. హియర్ యువర్ ఆనర్. సెకండ్, 1998లో మాయావతి కేసు సుప్రీంకోర్టు 28 చీఫ్ జస్టిస్ ఎలాగ డిస్క్వాలిఫై చేశారు? కోర్టుకి అధికారం లేదంటారు. ఎవడికొంది కోర్టుకి లేకపోతే? కామన్ సెన్స్ లేదా? కోర్టుకి అధికారం లేదా? మరి అలహాబాద్ కోర్టు ఇందిరాగాంధీని ఎలా చేసింది? 75లో, 98లో చీఫ్ జస్టిస్ 28 చీఫ్ జస్టిస్ ఎలా చేశారు? 12 మంది మాయావతి బీఎస్పీ ఎమ్మెల్యేలని. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. అట్లీస్ట్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద లా. 10th షెడ్యూల్ ఏం చెప్పింది? ఒక పార్టీ తరఫున పోటీ చేసి ఇంకొక పార్టీలో చేరితే ఆ మెంబర్షిప్ ఆ పార్టీకి ఉండదు, రద్దు అయిపోతుంది అని తేట తెల్లంగా 10th షెడ్యూల్ 10 టైమ్స్ చదివారు, 10 టైమ్స్ చదివి వినిపించారు. బిఫోర్ దిస్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఇది ఏమైపోయారు? మీకు భయం అయితే ఆర్డర్ పాస్ చేయడం, రాజీనామా చేసి సన్యాసం తీసుకోండి, ఈ అడవిలకో వెళ్ళిపోండి. చట్టం క్లియర్గా ఉన్నప్పుడు, చట్టం ఇంటర్ప్రిటేషన్ కన్ఫ్యూజన్ ఉంటే అది వేరే. ఇప్పుడు నేను ఈవీఎంలతోనే ఎలక్షన్ చేయకండి, బ్యాలెట్ పేపర్లో చేయమని జస్టిస్ విక్రమ్నాథ్ గారు మంచి 25 మినిట్స్ మాట్లాడారు. ఈవీఎంలు ఎలా ట్యాంపర్ అయితే చూపించారు. ఈవీఎంలు ఎలా ట్యాంపర్ అవుతాయో ఎక్స్పర్ట్లతో చెప్పించమన్నారు. ఇలాన్ మస్క్తో చెప్పించారు, ట్వీట్ చేయించారు. అమెరికాలో ఈవీఎం కాకుండా బ్యాలెట్ పేపర్తో గెలిచిన ట్రంప్తో చెప్పించారు. మీరు చూడలేదా అది? ట్రంప్ మాట్లాడడం, ఇలాన్ మస్క్ని తీసుకొచ్చి టెస్టిఫై ఇస్తాను, ఇలాన్ మస్క్ని మీరు సమన్ ఇష్యూ చేయమన్నారు. ఎంత న్యూస్ అయిపోను. ఇలాన్ మస్క్ వచ్చి ఢిల్లీ సుప్రీంకోర్టులో నిలబడితే ఆయన రెడీగా ఉన్నాడు. కోర్టు సమన్ ఇవ్వకుండా, కోర్టు నోటీస్ ఇవ్వకుండా లైవ్ పెట్టమన్నాను సుప్రీంకోర్టుని. ఈవీఎంలు ఎలా ట్యాంపర్ అవుతున్నాయో మేము చూపిస్తాం లైవ్లో. 14 విశాఖపట్నంలో బటన్ నొక్కితే కొండకి 3 బీజేపీకి ఎలాగ ఓటు పడింది, 14 నుంచి 3కి. రిమోట్ కంట్రోల్ లాగే, జస్ట్ రిమోట్ కంట్రోల్ ఎలా నొక్కితే ఓటు మారుతుందో అలా ప్రోగ్రామ్ చేసుకుంటున్నారనే హరిప్రసాద్, చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండ్, సుప్రీంకోర్టులో ప్రూవ్ చేశాడు, ఎలక్షన్ కమిషన్లో ప్రూవ్ చేశాడు 2019లో. ఈయన అంటాడు గెలిస్తే ఈవీఎంల కాదా, ఓడిపోతే ఈవీఎంల. అదేరా నేను చెప్పింది కూడా, నీకు బుర్రలేదా? గెలిచినోడు ఎందుకు ఈవీఎంల ద్వారా నేను గెలిచాను అంటాడా? అప్పుడు జగన్ అన్నాడా? ఇప్పుడు చంద్రబాబు అంటాడా? ఓడిపోయినాడు అంటాడు. దొంగ రాకపోతే దొంగ రాలేదు అని ఎవడని అంటాడా? దొంగ వస్తేనే ఆ వెనక గోడకి ఎంతాడండి, ఆ పై గోడకి ఎంతాడండి, డోర్ బద్దలు కొట్టాడండి, లోపలికి వచ్చాడండి, తాళం వేసేసి ఉంటే బెడ్రూమ్లోకి వెళ్ళాడండి, ఇలాగ అల్మరాలో ఓపెన్ చేశాడండి, ఈ గోల్డ్ అంతా ఎత్తుకుపోయాడండి, నగదు డబ్బు అని దొంగ వస్తేనే అంటారు. దొంగ రాకపోతే ఆ దొంగ రాలేదండి, ఆ వెనకలోరుల నుంచి రాలేదని ఎవడని చెప్తాడా? కోర్టులకే బుద్ధి లేకపోతే ఒరే బాబు మీడియా మీరైనా నాకు లైవ్లు ఇస్తే ఆడుకుంటాం. దేవుడు మనకిచ్చిన చట్టం, అంబేద్కర్ ఇచ్చిన చట్టంతో కేపాలున్నాడు. ఎల్లో అరెస్ట్ చేసుకో. ప్రశాంత్ భూషణ్ ఏదో అన్నాడని అరెస్ట్. ప్రశాంత్ భూషణ్ని నడిపించింది నేను. మీరు మీడియా మిత్రులు కాల్ చేసి కనుక్కోండి. అమెరికా నుంచి కాల్ చేశా, ప్రశాంత్ భూషణ్ సరెండర్ అవ్వద్దు, నేను ఎవరింటికి సాధారణంగా వెళ్ళను, ఆయన కష్టాల్లో ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి చెప్పా, నేను నీతో ఉన్నా, జ్యోతిని తీసుకెళ్ళా.
ఢిల్లీలో ఆయన ఇంటికి వెళ్ళా, కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళా, కాన్రాడ్ సంగమ ఇంటికి వెళ్ళా ముఖ్యమంత్రి, స్టాలిన్ ఇంటికి వెళ్ళా ముఖ్యమంత్రి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళగెళ్ళాను, వెళ్తున్నా. ప్రపంచ ప్రెసిడెంట్ల ఇంటికి వెళ్ళినోడిని నేను దేశాన్ని రక్షించడానికి, రాష్ట్రాలు రక్షించడానికి, ప్రజలను కాపాడడానికి ముఖ్యమంత్రుల ఇంటికి కూడా వెళ్తున్నాను. ఎందుకంటే అందరం కలిసి పనిచేయాలని. సో కోర్టులో మ్యాటర్ ఉంటుండగా మాట్లాడకూడదట. ఎవరు చెప్పాడు? ఎక్కడుంది కాన్స్టిట్యూషను? సైటేషన్ ఒకటి ఇవ్వండి. వీళ్ళేమన్నా లాడ్లా? అదే సుప్రీంకోర్టులో వేస్తున్నాను. వీళ్ళు లాడ్లు కారు, వీళ్ళు లాడ్లా బిహేవ్ చేస్తున్నాడు. నిన్న శాండ్ గురించి, మినరల్ గురించి 2 గంటలు అన్నాడు ఈ యాక్టింగ్ జస్టిస్ సూరజ్ పాలే. క్రిస్టియన్ అట ఆయన ఏం క్రిస్టియన్ నాకు అర్థం అట్లా. క్రిస్టియన్స్కి నేను దేవుణ్ణి కదా, 260 కోట్ల మంది నన్ను పూజిస్తారు కదా, మరి నా ఆర్గ్యుమెంట్స్ 5 నిమిషాలు ఎందుకు వినలా? పోప్ జాన్ పాల్ నా ముందు వాయించి తీసుకోడు కదా. దలైలామా, జగద్గురు స్వామి శంకర హిజ్ హోలీనెస్ అని మోదీ గారు అంటారు కదా నన్ను. ఈరోజు అలాంటిది నేను మైలాడ్ అనాలట. ఆయన మైలాడ్ ఆడ లాడ్డా మై లాడ్ అనడానికి రెస్పెక్టెడ్ సార్ అన్నాను. సరిపోదా? వయసులో నాకండి చిన్న ఆయన. యువర్ ఆనర్ అన్నాను, సరిపోదా? చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ యుఎస్ యువర్ ఆనర్ అంటారు. సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి, లార్డ్ అని పిలవద్దని. ఈయన లార్డ్లా బిహేవ్ చేస్తున్నాడు. చట్టాలు మరి నేను ఫైట్ చేస్తా, వినండి బాగా. ఈ దేశం కొరకు, న్యాయం కొరకు, ప్రజల కొరకు, జస్టిస్ కొరకు కోర్టుల మీదైనా ఫైట్ చేస్తా. ఇక్కడ కాకపోతే 200 కంట్రీస్ పవర్ఫుల్ కోర్ట్స్కి వెళ్తా. రేప్ కేసు ఏమంటే 10 నెలల నుంచి ఆర్గ్యూ చేస్తుంటే, లక్షల మందిని రేప్ చేస్తుంటే ఒక ఆర్డర్ పాస్ చేయడు. ఆయన చేయడు, ఈయన చేయడు. ఆయన ఏమన్నాడు? డాక్టర్ పాల్ కమప్ విత్ ఎ గ్రేట్ ప్లాన్ అని గ్రేట్ చీఫ్ జస్టిస్ అరాధే గారు అన్నారు. నేను నిజం అనుకున్నాను. రాత్రి పగలు 2 days కష్టపడి ప్రతి రేప్ నేను ఇచ్చిన 7 step ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే 100లో 1 కూడా ఎవరు రేప్ చేయలేరు. సొల్యూషన్స్తో వస్తాను నేను. ఈ దేశంలో ఉన్న అప్పు నేను తీర్చగలను. 1 కోటి మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలను. నాకు అధికారం ఇవ్వండి, ఇచ్చి చూపిస్తా. చూపించారా లేదా? 700 కంపెనీలు హైదరాబాద్ ఎవడు తీసుకొచ్చాడు? చంద్రబాబు తీసుకొచ్చాడా? రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడా? కేసీఆర్ తీసుకొచ్చాడా? రేవంత్ రెడ్డి తీసుకొచ్చి వీళ్ళందరూ అప్పుడు ఎమ్మెల్యేలే కదా. ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ని నాతో పాటు నా ఏరోప్లైన్లో నేను దిగిన తర్వాత నా వెనకాతల ప్రెసిడెంట్లు, 56 దేశాల నాయకులు, ప్రెసిడెంట్లు నా వెనకాతల వాచ్మెన్ అసిస్టెంట్లా దిగలేదా? కళ్ళతో మీరు